2019-24 మధ్య కాలంలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు గత 5 ఏళ్లలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు ఏ పేరుతో ప్రజలను బాధేశారో ఒక్కసారి చూడండి మీకోసం. టారిఫ్ ఇంక్రీజ్ పేర 16,699 కోట్లు, ట్రూ ఆఫ్ ఫ్యూయల్ సర్ చార్జ్ పేర్ల 5,886 కోట్లు, మళ్ళీ ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటూ 3,977 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ అంటూ 5,604 కోట్లు, మొత్తం 32,166 కోట్లు ప్రజల మీద బాధేశారు. 2019 వరకు 3.87 పైసలుగా ఊట సగటు విద్యుత్ ఛార్జీలను 5.83 పైసలు అంటే 45% అధికంగా పెంచేశారు. 78 నుంచి 90% మంది పేద వినియోగదారులపై ఛార్జీల పెంపు భారం మోపారు. ఈ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ట్రూ ఆఫ్ ఫ్యూయల్ సర్ చార్జ్ పేరిట 17,137 కోట్ల భారం మోపేందుకు సిద్ధంగా ఉంచారు. అధికారంలోకి వచ్చి ఉంటే ఈ 17,137 కోట్లు కూడా ప్రజల నుండి బాధేసేవారు అన్నమాట. ఈ రకంగా 32,166 కోట్లు ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అదే ప్రజలను ఎర్రిపప్పురం చేస్తున్నారు జగన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హ్యూమన్ రైట్స్ మీడియా. ఇందులో మీరు చూస్తే 8,180 కోట్లు ఒక్క డొమెస్టిక్ కన్జ్యూమర్స్ పైన పడింది. ఆవరేజ్ టారిఫ్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ మీరు చూస్తే ₹3.87 నుంచి ₹5.63 పెరిగింది. అంటే 45% డొమెస్టిక్ అంటే ఇంటికి వాడే వాళ్ళపైన కరెంట్ ఛార్జీ పెరిగాయి. పూర్ కన్జ్యూమర్స్ ఎక్కువ సఫర్ అయ్యారు. పేదవాళ్ళ మీద భారం ఎక్కువ పడింది. అంటే 78-99% వాళ్ళ మీద పెరిగింది. ఇంకొక పక్కన మిడిల్ క్లాస్ చూసి 29% పెరిగింది. మొత్తం 1,53,00,000 మంది కన్జ్యూమర్స్ సఫర్ అయ్యారు. ఇంకొక పక్కన పెండింగ్ ఉంది ఇప్పుడు మళ్ళీ 17,137 కోట్లు ట్రూ అప్ ఫ్యూయల్ ఛార్జెస్ ఏపీఆర్సీలో పెండింగ్ ఉన్నాయి. ఇది మోర్ రిలవెంట్. 50 యూనిట్లు వాడే వాళ్ళందరికీ ₹1 నుంచి ₹1.99 పెరిగింది. 100 యూనిట్లు వాడే వాళ్ళకి ₹2.44 నుంచి ₹4.53 పెరిగింది. 86% పెరిగింది. 200 యూనిట్లు వాడేవాడికి ₹6.32 నుంచి ₹1,123 పెరిగింది. 78% పెరిగింది. 300 యూనిట్లు వాడేవాడికి 1,573 నుంచి 2,034 అంటే 29%. ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు పెత్తందారులని. ఈ పెత్తందారు చేసిన పనికి పేదవాడు చితికిపోయే పరిస్థితి వచ్చింది. పేదవాడి మీద భారం పడింది. వ్యక్తులపైన 98% పెంచారు. 100% భారం మోపారు.